మొన్నొక ఆవిడ వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతుందట. మంచం పట్టేశాడు, ఒక్కతే కూతురు. ఇంక మరి ఒక్కతే కూతురు కాబట్టి దారి లేదు, కూతురింటి దగ్గరే పెడతారు తీసుకొచ్చి. అప్పుడు అంటుందట, అందరికీ చావు వస్తుంది కానీ మా నాన్న దరిద్రుడికి చావు రావట్లేదు అందట. అందరికీ చావు వస్తుంది కానీ మా నాన్న దరిద్రుడికి ఏం రావట్లేదు, చావు రావట్లేదు. మమ్మల్ని పీడించుకు తింటున్నాడు, మా ఇంట్లో పడేసారి తీసుకొచ్చి. ఆ మాటలు విన్నప్పుడు ఆ తండ్రి హృదయం ఎంత పగిలిపోద్దో. ఒక్కగానొక్క కూతురు, అరే ఎంత ప్రేమగా పెంచుకుని పెళ్లి చేశాను, ఎన్ని కష్టాలు పడ్డాను దీనికోసం అని ఎంత ఏడుస్తాడో కదా. అంటే అదే నాన్న రోజు 2 చేతుల సంపాదిస్తూ రోజుకు ఒక 10,000 తెస్తున్నాడు అనుకోండి, నెలకు 20,000 తెస్తున్నాడు అనుకోండి, లేకపోతే 1,00,000 రూపాయలు తెస్తున్నాడు అనుకోండి. మా నాన్న దరిద్రుడు అంటారా, నాన్నగారు జ్యూస్ తాగుతారా, పక్క సర్దేశని పడుకుంటారా, భోజనం పెట్టేయమంటారా, వేడివేడిగా ఉంది నాన్నగారు తినేయండి నాన్నగారు, అలా మీరు లేట్ చేయకూడదు, ఆరోగ్యం ఏమైపోవాలి అంటది. అవునా కదా. ఈ దొంగ మొక్కలన్నీ